బాధ అంటే ఏంటో తెలుస్తుందా మీకు? ఇప్పుడు ఆ బాధను పోగొట్టే ఒక చక్కటి మందు నేను మీకు చెప్తా. బాగుంది అంటే ఒకసారి ఆచరించి చూడండి. ఏమీ లేదు, నేను ఇందాక బయటికి వెళ్తున్నప్పుడు బండి స్టార్ట్ చేస్తాను, అన్నీ అయిపోయాయి. కానీ వెంటనే నాకు ఒకటి గుర్తొచ్చింది, హెల్మెట్ అనేది లోపల మర్చిపోయాను. వెంటనే మనసులోకి, నాకైనా కదా ఎవరికైనా ఏమొస్తుంది, హెల్మెట్ మర్చిపోయి నన్ను నేను బ్లేమ్ చేసుకోవడం, ఎలాగైనా ఉంటావు, తిట్టుకుంటా, నా మనసు నాతోనే ఇలా ఒక 50 సెకండ్లు, ఒక 1 మినిట్ వరకు ఆలోచనలు, ముందు చూసుకోవాలి కదా, డిక్కీలో పెట్టుకోవాలి కదా అని. వెంటనే ఆలోచనలో ఉంటుండగానే నాకు ఒక స్ఫురించింది, ఇప్పుడు బాధపడడం ఒక నిమిషం సమయం వృధా అయింది, బాధపడడం అవసరమా అని అనిపించింది. తరువాత వెంటనే దాన్ని ఆపి బండి ఆఫ్ చేసి లాక్ మళ్ళీ తీసుకుని వచ్చి లోపలికి వచ్చి ఆలోచనల్ని గమనిస్తూ ఆ హెల్మెట్ తీసుకుని వేసుకుని వెళ్ళిపోయాను. అది అంటే నువ్వు ఒక పని మర్చిపోవడం తప్పు కాదు, కానీ దాని గురించి మళ్ళీ మర్చిపోయామని మళ్ళీ ఇంకోసారి ఆలోచించడం, దాని గురించి మళ్ళీ మనసును పాడు చేసుకోవడం చాలా తప్పు. ఎందుకంటే మనసు అనేది స్థిరంగా ఉన్నటువంటి ఒక నీటి లాంటిదని నాకు అనిపిస్తూ ఉంటుంది. అందులోకి నువ్వు ఎన్ని ఆలోచనలు వేసావంటే అంత అలలు, అంత అలజడి నీలో రేగి నీకు అశాంతి అనేది వస్తుంది. ఒక్కసారి దీని గురించి ఆలోచిస్తే